హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవి కారం, ధనియాల పొడి, లెమన్ జ్యూసు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఆయిల్. చికెన్ క్లీన్గా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడికించుకొని అన్నీ పూర్తిగా ఇంకిపోవాలి. ముక్క బాగా గట్టిపడేంత వరకు బాగా ఉడికించుకొని నీచు వాసన పోయే వరకు పెట్టుకోవాలి. అప్పుడే ముక్క బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో చూసే విధంగా ఉడికించుకోవాలి. ఎక్కిన ఆయిల్లో అల్లం పేస్ట్ వేసుకొని చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో కావాల్సినవి వేసేసుకుందాము. తగినంత గరం మసాలా, తగినంత ఉప్పు, బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పట్టేంత వరకు. ఇప్పుడు తగినంత ధనియాల పొడి, టేస్ట్కి సరిపడంత కారము, అదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలబెట్టుకోవాలి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చికెన్ పికిలు. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. ఫైనల్గా లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్